సాలా ఖండూస్ ఈ సినిమా తమిళంలో ఇరుది సుట్రుగా తమిళంలో రీమేక్ అయింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో అదే సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. తమిళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో గురువుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం మార్చి 31న రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓసారి విందాం. కథలోకి వెళ్తే ఫెయిల్యూర్ బాక్సర్ ఆదిత్య అంటే వెంకటేష్ ఎవ్వరిని లెక్క చేయడు. ఇతనిని భారత మహిళా బాక్సింగ్ జట్టుకు కోచ్ గా నియమిస్తారు. కానీ ఎవ్వరిని లెక్క చేయని తనం, దూకుడు, కోపం వంటి ఇతరితర అంశాలు నచ్చని కొందరు ఫెడరేషన్ పెద్దలు అతన్ని ఢిల్లీ నుంచి వైజాగ్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా వైజాగ్ చేరుకున్న కోచ్ ఆదిత్య అక్కడే లోకల్ గా కూరగాయలు అమ్ముకునే రామేశ్వరి రితికా సింగ్ ని చూసి ఆమెలోని టాలెంట్ ని గుర్తించి ఎలాగైనా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి తాను సాధించలేని కలను ఆమె ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. అయితే రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు. అలాగే ఫెడరేషన్ లో ఉన్న శత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతూ ఉంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మారుస్తాడు, ఏ విధంగా ట్రైనప్ చేస్తాడు, ఎలా వరల్డ్ ఛాంపియన్ ను చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: విక్టరీ వెంకటేష్ నటన ప్లస్ పాయింట్ అయింది. ఒక ఫెయిల్యూర్ బాక్సర్ ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడో మనందరికీ ప్రత్యేకంగా తెలుసు. అతను కోచ్ గా మారితే తన శిష్యులను ఎలా ట్రీట్ చేస్తాడు, తన లక్ష్యం కోసం ఎలాంటి త్యాగాలను చేయగలడు అనే అంశాలను చాలా బాగా చూపించారు దర్శకులు సుధా కొంగర. ఇక ఆ పాత్రలో వెంకీ నటించాడు అనడం కంటే జీవించాడనే చెప్పొచ్చు. ఇక వెంకీ శిష్యురాలిగా రితికా సింగ్ నటన కూడా కొత్తగా చాలా బాగుంటుంది. మైనస్ పాయింట్స్: సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పాల్సింది సెకండ్ హాఫ్. పాత్రల మధ్య ఎమోషన్స్ ను పండించడానికి కాస్త కథనం సాగదీసినట్టుగా అనిపిస్తోంది. రితికా సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా ఎదిగే విధానాన్ని ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉండాల్సింది. అలాగే జూనియర్ కోచ్ గా నాజర్ పాత్ర కాస్త అతిగా ఉండి కొన్ని చోట్ల మొహమాట పెట్టింది. ఇక క్లైమాక్స్ ఫైట్ ను బాగానే డిజైన్ చేసినప్పటికీ అందులో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు ఉండాల్సిన ఉత్కంఠ లోపించింది. సాంకేతిక విభాగం: గురు చిత్రం కథా కథనాలు, ప్రధాన పాత్రల చిత్రీకరణ పరంగా చాలా బలంగా ఉంది. దర్శకులు సుధా కొంగర దర్శకత్వం వహించారు. వెంకీని సరికొత్తగా చూపడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. శక్తివేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ పాటలకు అందించిన సంగీతం, కీలక సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. పాత్ర స్వభావానికి తగ్గట్టు చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సతీష్ సూర్య ఎడిటింగ్ కూడా మెచ్చుకోతగ్గదే. మొత్తానికి గురుగా వెంకీ అదరగొట్టేశాడు. సినిమా టోటల్ గా మంచి పాజిటివ్ మార్కుల్నే కొట్టేసింది. దీంతో డీసెంట్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా అదుర్స్ అనిపించింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.